ఎలీషా ప్రార్థన శుద్ధుడు. ఎలీషా వాస్ అ ప్రేయింగ్ సెయింట్. అతడు ప్రార్థన శుద్ధుడు గనుకనే దేవుడు తన కాలమందు వానిని ఒక ఘనమైన సాధనంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఎలీషా ఎడల దేవునికి ఒక ఎట్లా ప్రణాళిక ఉందో, నీ ఎడల కూడా నా దేవునికి ఒక ఘనమైన ప్రణాళిక ఉంది. వినాలి. దేవుడు ఏలియాతో ఎలీషాని కలుసుకోమన్నప్పుడు ఎలీషా పొలములో పనిచేస్తున్నాడు. ఈ దైవజనుడు వెళ్ళి తన దుప్పటిని తన మీద వేశాడు. వెంటనే ఎలీషా అర్థం చేసుకున్నాడు, ఈ ఘనమైన దేవుని సేవకుడు నన్ను పిలుస్తున్నాడు. యావత్తును విడిచి అదుగో ఆ దైవ భక్తుని వెంబడించడం మొదలుపెట్టాడు. ఆ దైవ భక్తునితో ఉన్నప్పుడు ఆ దైవ భక్తుడు అతనికి ఎక్కువగా నేర్పించింది ఏమిటి అంటే, ప్రార్థనలు ఎలా ఎదగాలి, పరిశుద్ధతలు ఎలా ఎదగాలి, దేవుని మాదిరిగా మనం ఎలా జీవించాలి. ఈ అనుభవాలు ఎలీషాని బహు ప్రభావితం చేసినాయి. లేఖనాలు మాట్లాడుతుంది, గురువు ఎంతటి కృపలో నిలబడ్డాడో, తన గురువు పొందిన దానికంటే తన తరమునకు కావలసిన 2 పాండ్ల గొప్ప దేవుని అభిషేకాన్ని ఆత్మను పొందుకున్నాడు ఎలీషా. నా వాక్యాన్ని మీరు స్పష్టంగా మీరు వినాలి శ్రద్ధగా. ఎలాగున ఎలీషా ఎడల గొప్ప ప్రణాళిక దేవునికి ఉందో, నీ ఎడల కూడా నా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. వయసు ఎంతైనా కావచ్చు, ప్రణాళిక ఎప్పటికీ మారదు. రిమెంబర్ దట్. మన వయసు ఎంతైనప్పటికీ దేవుని ప్రణాళిక ఎన్నడూ మారదు. కొన్ని సందర్భాలలో మనం కొన్ని విషయాలలో తప్పిపోవచ్చు. కొన్ని విషయాలలో తప్పిపోయినప్పటికీ కూడా ఆయన ప్రణాళిక మారదు. గుర్తుంచుకోవాలి ఈ మాటను. ఆయన ప్రణాళిక నీ ఎడల నా ఎడల నేటికి కూడా ఒకే రకంగా ఉంది. ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలి అని అంటే, లేఖనం మాట్లాడుతుంది, నువ్వు ఉండకూడని స్థలంలో నువ్వు ఉండకూడదు, నువ్వు ఉండవలసిన చోటున నువ్వు ఉండవలసింది అవసరమై ఉంది. అతడు పొలములో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు పొలములో కాదు, నీవు ప్రార్థనలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. నా మాట గమనించాలి. దైవ ప్రణాళికలోనికి నేను తీసుకురాగలిగిన ఒక సరి అయిన నేలనే ప్రార్థన జీవితం అయి ఉన్నది. ఒక విత్తనము మనము అది మొలిచి పెద్ద మహావృక్షమై ఫలాలు ఇవ్వాలంటే ఎలాగున దానికి ఒక సారవంతమైన నేల అవసరమో, నీ జీవితంలో ఉన్న దైవ ప్రణాళికలు కూడా నెరవేర్చబడుటకు నీవు కూడా ప్రార్థననే సారవంతమైన ఒక జీవితాన్ని కలిగి ఉండడం అవసరమై ఉందన్నమాట. ఏ మనుషుడైతే ప్రార్థననే సారవంతమైన జీవితాన్ని కలిగి ఉంటాడో, అతని జీవితములో ఆమె జీవితములో గొప్ప దేవుని యొక్క ప్రణాళికలు ఒకదాని వెంబడి ఒకటి నెరవేరుకుంటూ వస్తాయి అన్నమాట. చూడండి, ఉదాహరణకి చిన్న మాట చెబుతాను. యోసేపును గురించి తీసుకుందాం. ఒక గొర్రెలను మేపుకునే ఒక సాధారణమైన కుటుంబం వారిది. వినాలి. వారి ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? మాట్లాడాలి. వారిని అనేకులకు దేవుడిగా చేయాలనుకున్నాడు. లేకపోతే ఒక ప్రెస్టీజియస్ అయిన ఓ ఉన్నత స్థాయిలో, ఈవెన్ తన తల్లిదండ్రులు కూడా, తన తోబుట్టులు కూడా చేతులెత్తి నమస్కరించగలిగిన ఉన్నత స్థాయిలో పెట్టాలని ప్రభు ఆశపడ్డాడు. విను, నా మాట విను జాగ్రత్త. బట్ అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు. అతని ప్రారంభ దశ అంత యోగముగా లేదు. బట్ స్టిల్ గాడ్ హ్యాడ్ a very great plan and purpose regarding Joseph. బైబిల్ గ్రంథంలో ఉదాహరణకి అతని పేరు గిద్యోను. మనష్షే గోత్రములో పుట్టాడు. ఒక అల్పమైన గోత్రికుడు అతడు. వినాలన్నమాట. ఒక భయంకరమైన ఏమంటారు, శత్రువు యొక్క దాడికి భయపడుతున్నవాడు. అలాంటి వారిని దేవుడు
పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిచాడు. స్తోత్రం కలుగునుగా. ఎదుటి వాని దగ్గర లక్షలాది మంది సైన్యం ఉన్నా దేవుడు గిద్యోనుతో పాటు ఒక 300 మంది నిలబెట్టి ఆ లక్షలాది మందిని జయించగలిగిన, ఓడించగలిగిన ఒక గొప్ప ఉద్దేశాన్ని దేవుడు గిద్యోను ద్వారా జరిగించాడు. మళ్ళీ చెప్తున్నాను, ప్రారంభం ఎలా ఉందో చూడండి, ప్రారంభ దశ చూడండి. బైబిల్ గ్రంథంలో దావీదు అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. అతడు కడుపున పడ్డప్పటి నుంచి వాళ్ళ నాన్న అతన్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. తన సహోదరులు వాని మీద విషపు చూపు నిలిపారు. ఆ తల్లి అయితే వాడిని పెంచి ప్రార్థన చేసి పెద్దవాడిని చేసింది. ఒక సమయానికి వచ్చేటప్పటికి వాళ్ళ తల్లి కూడా వాని వలన కలుగుతున్న నిందలతో తాళలేక అతను విసర్జించిన స్థితి. అలాంటి ఒక అల్పమైన పరిస్థితి. ఇంట్లో అందరూ కూర్చుని ఒక చోట భోజనం చేసేవారంట. అతను మాత్రం ఒక ప్రక్కన కూర్చోబెట్టేవారంట. అతనే రాశాడు బైబిల్లో, వినాలన్న మాట, తానే రాశాడు. అతడు అన్నం తింటుంటే అన్నంలో తెచ్చి అప్పుడప్పుడు చేదైన పదార్థాలను కలిపి అతను హింసించేవారంట. అతడు తీసుకొనని దానిని నువ్వే తీసుకునేవని నిందలు వేసి ఎక్కడో ఒక చోట కష్టపడిన అది చెల్లించేటట్టుగా అతన్ని చేసేవారంట. తన సొంత ఇంటి వారి ఇటువంటి పనులు, తన సొంత అన్నదమ్ములు ఇలాంటి పనులు చేశారు. అలాంటి వాడిని దేవుడు ఎక్కడ తీసుకుని వచ్చాడు? ఇశ్రాయేలు రాజ్యం అంతటి మీద మహారాజుగా దేవుడు అతన్ని హెచ్చించాడు. దానియేలును చూడండి, ఒక బానిసగా ఒక స్థలానికి వచ్చాడు. అక్కడ ప్రతి రాజ్యమునందు అతడు వర్ధిల్లుతూనే వచ్చాడు. ఎస్తేర్ అని చెప్తున్న ఆ కుమార్తెను చూడండి, ఆమె జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఆమె ప్రారంభం ఎంత అల్పం. కనీసం తల్లిదండ్రులు లేని యొక్క బిడ్డ. తన యొక్క బాబాయ్ దగ్గర అనుకుంటున్నాను, చిన్నాన్న దగ్గర ఎదిగింది ఆవిడ, మొర్దెకై దగ్గర ఎవరు లేరు. అయితే లేఖనం మాట్లాడుతున్న సత్యం, అలాంటి ఆమెను దేవుడు పట్టాలమునకు రాణిగా మార్చాడు. నా ప్రభు మాటలు వింటున్న వాళ్ళరా, ఇప్పుడు ఈ మాటలు వినండి. పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక ప్రక్కన పెడదాం. అది దేవుని ప్రణాళిక ప్రతి ఒక్కరి ఎడల ఘనంగా ఉంది, గొప్పగా ఉంది. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు వారి ఎడల ఎలా ఉన్నాయి చెప్పండి? ఘనముగా ఉన్నాయి. చెప్పండి, ఎలా ఉన్నాయి? గొప్పగా ఉన్నాయి. ఇదిగో నా మాట ఇటు చూడాలి. ఎలాగునైతే వారి విషయాలలో దేవుని ప్రణాళికలు ఘనంగా ఉన్నాయో, మీ విషయాలలో, మీ పిల్లల విషయాల్లో కూడా దేవుని ప్రణాళికలు ఘనముగా, గొప్పగానే ఉన్నాయి. ఉదయమున పూసి సాయంకాలమున పొయ్యిలో పారవేయబడు గడ్డి పువ్వునకు దేవుడు ఇంతగా ధరింపజేస్తే ఏమన్నాడు? సొలొమోను తన వైభవం అంతటిలో ఈ గడ్డి పువ్వులో ఒక్కదానిని పోలి కూడా ధరింపబడి ఉండలేదు. వావ్, ఎంతటి సొగసును దానికి ఇచ్చాడు ఆలోచించండి. అప్పుడు గడ్డి పువ్వులకే దేవుడు అంతటి కార్యాలు చేసి ఉన్నప్పుడు మీరు శ్రేష్ఠులు కారా అని అడుగుతాడు ఆయన. ఇప్పుడు విందాం. అప్పుడు ఒక మాట స్పష్టంగా వినండి, నీ ఎడల నా దేవునికి ఘనమైన ప్రణాళికలు ఉన్నాయి. అతనికి ఆ మాట చెబితే అతను ఆ మాట ఎలా తీసుకునేవాడు నాకు తెలియదు. వినాలి ఆ మాట. దావీదు కూడా తన జీవితంలో భయంకరమైన శ్రమల మధ్యలో ఉన్నప్పుడు, అదే రీతిగా దానియేలు కూడా కొట్టబడుతున్నప్పుడు, ఏడవబడుతున్నప్పుడు, ఎస్తర్ కూడా అనాథగా బ్రతుకుతున్నప్పుడు, ఒంటరి జీవితం ఆమెని కాల్చివేస్తున్నప్పుడు, నన్ను ఎడల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడే. ఐ డు నాట్ నో వెదర్ షీ వుడ్ హ్యావ్ ట్రస్టెడ్ దట్ వర్డ్ ఆర్ నాట్, బట్ వాక్యాన్ని వినాలి. దేవుడు వారి జీవితాలలో ఉన్న ప్రణాళికలు నెరవేరడానికి, దానికి దేవుడు ఏదైతే వారి జీవితంలో చేయమన్నాడో అది వారు చేశారు. ఒకవేళ కొంతమందిని దేవుడు తగ్గించుకోమని ఉండొచ్చు, కొంతమందిని దేవుడు పాపం నుంచి పారిపోనానా అని ఉండొచ్చు, కొంతమందిని బలమైన ప్రార్థన చెయ్యి అని అని ఉండొచ్చు, కొంతమంది కాంప్రమైజ్ అవ్వద్దు అని అని ఉండొచ్చు. వినాలా మాట. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా. నేనేమంటున్నానంటే, ఎవరు ఏ స్థితిలో ఉన్నా వారి వారి జీవితమునకు తగినట్లుగా నిలవబెట్టగలిగినదే దేవుని పాదాల దగ్గర చేస్తున్న ఘనమైన ప్రార్థన ఉన్నది. You do not know what you should do to attain such a level that God has intended you to come.
దేవుడు ఏ స్థాయికి నువ్వు రావాలని కోరాడో అది ఎట్లనే మసులుకోవాలో నీకు తెలియలా. అందుకే నన్ను నీకు తెలియకపోతే మనం చేయగలిగింది ఒక్కటే, ప్రార్థన చేయి. ప్రార్థన నువ్వు ఎలాగున నువ్వు దేవుని ఎదుట నిన్ను మలుచుకోవాలో, నువ్వు ఎలా మసులుకోవాలో ఆ కృపలోనికి ఆ ప్రార్థన నడిపిస్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు కూడా యోసేపులాగా చెరలో ఉన్నావేమో, నువ్వు కూడా దానియేలు వలె ఒంటరిగా ఉన్నావేమో, ఎస్తేరు వలె ఎవరికి చెప్పుకోలేక అనాథగా పడి ఉన్నావేమో. నా జీవితంలో ఎప్పుడు ఒక మార్పు వస్తుంది, ఎప్పుడు నా జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి. నువ్వు కూడా దుఃఖములో బాధలో ఉన్నావేమో. అయ్యో నా జీవితంలో భయమును నన్ను ఆవరించున్నవే. ద వే దట్ ఐ వాస్ బ్రాట్ అప్ వాస్, నన్ను పెంచిన విధానం అంతా కూడా పిరికితనమైన పరిస్థితుల్లో నేను ఎదిగాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండవచ్చు. నా మాట వినాలి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లేఖనం ఈ రోజున ఘోషిస్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమార్తె, నీ ఎడల దేవునికి చరిత్రలో మిగిలిపోగలిగిన ఉన్నతమైన ప్రణాళికను దేవుడు ఉంచాడు. దేవుడు దానిని వేశాడు. అది నెరవేర్చాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. దానికి ఏం చేయాలి? చెప్పాలో తెలిసి ప్రార్థన చేయాలి. ఎలీషా ఆ స్థాయికి రావడానికి కారణం అదే. మోషే ఆ స్థాయికి రావడానికి కారణం అదే, ప్రార్థన. చేతులెత్తి ప్రభుని అడగండి, అయ్యా నన్ను ఒక ప్రార్థన శుద్ధునిగా చెయ్యండి. ప్రభా మీకు మళ్ళీ చెబుతున్నాను రే, నువ్వు 100 కష్టాలు పడు, కంపెనీలు ఎక్కెక్కి దిగు, 100 చోట్లకి వెళ్ళు, లాటరీయే పడని నీకు జీవితం మారుద్ది అనుకుంటున్నావు నువ్వు? నో. నీ జీవితంలో నువ్వు ఒక పెరుమార్పును చూడాలంటే నేను మరలా చెబుతున్నాను, ఆ మోకాలను కాస్త వంచు, ఆ మొండి గుండెను కాస్తంత ప్రభు దగ్గర తగ్గించుకో. నీ ఇంటిలో ఒక స్థలాన్ని వెతికి ఆ స్థలములో ప్రార్థన చేయాలని ఓ తండ్రి, ఓ తల్లి, నువ్వు కృషి చేయి. నువ్వు కొంచెం కృషి చేయి. ఎవరి తల్లిదండ్రులైతే బలమైన ప్రార్థనలు చేస్తారో, ఏ బిడ్డలైతే బలమైన ప్రార్థనలు చేస్తారో, నేను మరలా చెబుతున్నాను, ఖచ్చితంగా వారు నక్షత్రాల వలనే ప్రకాశిస్తారు. కానీ వారిని వింటున్నారా, అకాలమందు చీకటబడి రాలిపోయిన నక్షత్రాల వల్ల వారిని మనం చూడలేము. నా మాట గుర్తుపెట్టుకోవాలి. సో యేసయ్య ఒకే ఒక మాట నీతో ముచ్చటిస్తున్నారేమో. ఆ ఒక్క మాట, ప్రియమైన నా కుమారుడా, ఇప్పుడు నీ ఉన్న పరిస్థితులు నేనేం చేయాలి, నా లైఫ్లో ఆ ప్రణాళిక నెరవేరాలంటే నేనేం చేయాలి? అందుకే అన్నాను, ప్రార్థన ఒక సారవంతమైన నేల, నీ లైఫ్ను మార్చేస్తుంది. నానా వేరే షార్ట్ కట్ లేదు నాన్న. నేను చేతులు ఎట్ట మార్చిపెట్టినా వింటున్నారా? సేవకులు 10 మంది 10 రకాలుగా బతుకు మారదయ్యా. నువ్వు మోకరించు, నువ్వు ప్రార్థన చేయి, నీ ఇంట్లో వాళ్ళకి అది నేర్పించు. మళ్ళీ చెప్తున్నాను, నా వాగ్దానాలు, నా మాట గమనించాలి. అది నిన్ను మెల్లగా అడుగుతుంది. 24 గంటలు ప్రార్థించమని నేను కోరటల్లా. ఎస్, నీవు మొదటగా నీ వ్యక్తిగత ఏకాంత ప్రార్థన క్రమంలోకి రా. ఫస్ట్ బైబిల్ అంటుంది ఎలీషాను ఆ ఉన్నతమైన స్థాయికి తెచ్చింది ప్రార్థన. అందుకనే తన సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను ఏం పట్టుకున్నాడంటే, చెప్పండి, ప్రార్థన అనే దానిని పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అన్నిటికంటే వినాలి మాట, అన్నిటికంటే నీకు నాకు ఎక్కువ ఇష్టం ఉండగలిగిన ప్రార్థన ఏం ప్రార్థన ఉండాలంటే, అది దేవునితో గడుపుతున్న నీ వ్యక్తిగత ప్రార్థన జీవితమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘములు అనేక ప్రార్థనలు జరగవచ్చు, దట్స్ గుడ్. బట్ అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్ మస్ట్ బి, వింటున్నారా, ద ప్రేయర్ మీటింగ్ దట్ యు హ్యావ్ విత్ గాడ్. దేవునితో నువ్వు కలిగి ఉన్న ఆ ప్రార్థన, ఆ సతియే అన్నిటికంటే అది ఎప్పుడైతే నీ జీవితంలో ప్రప్రదంగా మారుతుందో నాన్న, నువ్వు చూడు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు అది లేదు ఇది లేదు, ఏంటి నా లైఫ్ అనుకుంటున్నావు. ఇంకొక 10 సంవత్సరాలకి ఎలాగ నీ వారమంతా నువ్వు భయపడి బాధపడి ఏడ్చి ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, నా కుమారి, నా పాదాల యొద్ద కూర్చో, నేను నిన్ను ఆ స్థితికి ఎలా వెళ్ళాలో నీకు తగిన నేను ఆలోచన చెప్తాను, తగిన జ్ఞానానికి ఇస్తాను.
కొంతమందికి దేవుడు చెప్పపోయినా నడిపించకపోయినా ఆటోమేటిక్గా ఆయన కృప వచ్చేసి వింటున్నారా, ఎలాగునా నోవాహు ఓడను నీళ్ళన్నీ చేరి తీసుకెళ్ళి అతని అరారాతి మీద నిలబెట్టినయో అలాగుననే నువ్వు చేస్తున్న ప్రార్థనకు దేవుని కృపదికి వచ్చి నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతుంది యేసుని నామములో. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా, మంచి చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగిన ఒక శ్రేష్టమైన బహుమానం ప్రార్థనలే. నేను అడుగుతున్నాను, మీరు ప్రేమించే తండ్రి అయితే మీ పిల్లలకి ఎన్ని గంటల ప్రార్థన మీరు ఇన్వెస్ట్ చేశారు చెప్పండి? నువ్వు నిజంగా ప్రేమించే తల్లివైతే మీ పిల్లల కోసం మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేర్చిపెట్టారు చూడండి. ఒకసారి ఆలోచించండి. నువ్వు చేసే ప్రార్థన కూడా, నువ్వు చేసే 10 నిమిషాల ప్రార్థనలో 10 సార్లు కళ్ళు తెరుస్తావు. నువ్వు చేసే ప్రార్థనలో 10 సార్లు బయటికి వెళ్తావు. వినాలమ్మా, నువ్వు చేసే ప్రార్థనలో ఎన్నోసార్లు డిస్టర్బ్గా చేస్తావు. ఏదో ఒక 5 నిమిషాలు చేసేసి గంటసేపు చేశానని నువ్వు అనుకుంటావు. ఏది దేవునికి అంగీకారం కాదు. దేవుడు అలాంటివి మెచ్చడు. వినాలన్నమాట. నీ పిల్లల కొరకు నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నేను ఎల్ఐసీలు తీసుకున్నానయ్యా నా పిల్లల కొరకు, వింటున్నారా? లేకపోతే నేను స్థలాలు కొన్నానండి, అక్కడ ఒక 2 సెంట్లు, ఈడొక 20 సెంట్లు, అక్కడ ఒక 20 ఎకరా. వినాలన్నమాట. ఇవన్నీ శ్రేష్టమైన ఇన్వెస్ట్మెంట్లు కాదు. అన్నిటికంటే మేలుమైన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పాలి కదా. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, 2 విషయాలు భవిష్యత్తులోనికి ప్రయాణం చేస్తాయి. నంబర్ 1 ఏంటంటే, నువ్వు చేసిన ప్రతి పాపములకైన శాపాలు వెళ్ళి భవిష్యత్తులో నిలబడతాయి. నేను తెలిసి తెలియకుండా చేసిన ప్రతి పాపములకైనా, భార్య కళ్ళ కప్పి, భర్త కళ్ళు కప్పి, సేవకుల కళ్ళను కప్పి, వింటున్నారా, నువ్వు చేసిన ప్రతి తప్పిదాలు, దోషములు, అన్యాయాలు, అక్రమాలు, అబద్ధపు సాక్ష్యాలు, దొంగ సంతకాలు, సరిహద్దులు రాళ్ళు మార్చడాలు, నీ జీవితంలో దేవునికి విరోధమైన స్నేహాలు, ఇవన్నిటికీ చేసిన పాపాలన్నీ, ఈ పాపాలన్నీ ఏమైపోతాయి అంటే భవిష్యత్తుకు పరుగులు తీస్తాయి. అంటే ఎన్ని తరాలకి? 4 తరాలకు, 120 సంవత్సరాలకు సరిపడా నువ్వు నీ పాపాల వలన శాపాలు నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు నువ్వు దాచిపెట్టావు. అంతవరకు వెళ్తుంది నాన్న. నేను చెప్పింది అది లిమిటేషన్. అది 7 తరాలకు కూడా వెళ్ళి ఉన్నాయి. నా మాట మీరు వినాలా? జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వెళ్ళిపోయి ఏం చేస్తాయి అంటే, ఆయా తరాలలో వెళ్ళి ఈ దోషములు, ఈ పాపము. గెత్సెమనే తోటలో ఉన్న ఒలివ చెట్టైనా నరకబడిద్దేమో కానీ, ఏంటది? గెత్సెమనే తోటలో ఉన్న ఒలివ చెట్టైనా కానీ ఎవరైనా, అది కొన్ని 100 సంవత్సరాలుగా ఉందంట, అదైనా ఎవరైనా తీసివేయగలరేమో కానీ, దానికైనా భవిష్యత్తులో ఉంటానన్న నిశ్చయత లేదేమో కానీ, మనం చేసిన పాపములకైనా వచ్చిన శాపాలని చూసారా, అవి మాత్రము నో. అది ఎక్కడ నిలబడితే నెక్స్ట్ తరం, నీ పిల్లలు 40 సంవత్సరాలకు పుడతారనుకో, వాళ్ళ జీవితం అంతా వాళ్ళ మీద ఉంటుంది. అది ఆడికి 30 సంవత్సరాలు పెళ్ళేది, తర్వాత వాడి పిల్లోడు వస్తాడు, వాడికి ఒక 40, అది జీవితాంతం వాడి మీద ఉంటుంది. వాడికి మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళ జీవితాంతం వాళ్ళ మీద. నేను భయపెట్టట్లా, బైబిల్ అన్న మాట అది. కొంతమంది వింటున్నారా, పిల్లలు పుట్టేటప్పుడే టన్నులు సంపాదించి పెట్టారు పిల్లల కోసం. ఏంటది? పాపపు రాశి. ఏంటది నాన్న? పాపపు రాశిని పిల్లలకు విస్తారంగా సంపాదించి పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒకటి భవిష్యత్తులోనికి ప్రయాణం చేయగలదంటే, రెండవది భవిష్యత్తులోనికి ప్రయాణం చేయగలిగింది ఏంటంటే, ఒక నిజమైన దేవుని బిడ్డ చేస్తున్న నిజమైన ప్రార్థన. ఈ నిజమైన ప్రార్థన కూడా ఏం చేయగలిగిందంటే, భవిష్యత్తులోనికి ప్రయాణం చేయగలిగింది. నేను చనిపోయినా నేను చేసిన ప్రార్థనలు నా పిల్లల్ని యాక్సిడెంట్ నుంచి కాపాడుతాయి. నేను చనిపోయినా నేను చేసిన ప్రార్థనలు నా పిల్లలకు నా శాపాలను పగలగొట్టి, వినాలి నా మాట, యేసుని నామమున నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను కదా, ఆయన రక్తం కొరకు గోజాడను కదా, ఆయన కృప చేత ఆ శాపములన్నీ పగిలిపోయి ఈ ప్రార్థన దేవుని దగ్గర మొర్రపెట్టి, వింటున్నారా, నా పిల్లలను ఆశీర్వాదపు వారసులుగా మారుస్తుందన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును
ఎవరు? దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. నీవు ధన్యుడవు, నీకు మేలు, రైట్? నువ్వు ఆశీర్వదించబడదు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు. నీవు ధన్యుడవు, నీకేం కలిగిద్ది? మేలుకలు. తర్వాత నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. తర్వాత నీ భోజనపు బల్ల చుట్టూ మాట్లాడాలి. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. తర్వాత యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు ఈలాగున ఆశీర్వదించబడు. తర్వాత సియోనులో నుండి యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడిని యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. తర్వాత నీవు నీ జీవిత కాలమంతయు నీ దేశానికి, నీ కుటుంబానికి క్షేమము కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లలను నువ్వు చూచెదవు. నువ్వు తాతవు కూడా అవుతావురా, నువ్వు అమ్మమ్మ కూడా అవుతావు, నువ్వు నాన్నమ్మ అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం మనం? బ్లెస్సింగ్స్. ప్రార్థన చేసినప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా పిల్లలకు వెళ్ళిపోద్ది అన్నమాట. ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక వ్యక్తి చనిపోయాడు. ఆమె చేసిన ప్రార్థన, వాళ్ళ నాన్నగారు చేసిన ప్రార్థన పిల్లల్ని పాపంలో పడకుండా కాపాడుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలి. మంచి చెప్పాలి. హల్లెలూయా. ఎవరో నా కోసం ప్రార్థన చేశారు. ఆమేన్. వింటున్నారా? జాన్ వెస్లీ అని ఒక వెల్ష్ ప్రీచర్ ఉన్నాడు ఇంగ్లాండ్లో. వింటున్నారా? గొప్ప సేవ చేసిన ఒక భక్తుడు ఉన్నారు. ఆయన వాళ్ళ తల్లి గారు సూజన్ వెస్లీ గారు. అబ్బో, ఆమె బలమైన ప్రార్థన చేసేవారట. నా ప్రభు మాటలు వింటున్న వారు గమనించాలి ఈ సత్యాన్ని. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, ఆమె రోజు ప్రార్థన. అతను వెస్లీ గారు అంటారు, ఈ మాట జాన్ వెస్లీ గారు అంటారు, మేము ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి కారణమే మా అమ్మ చేసిన ప్రార్థన. దేవుని స్తోత్రం చూద్దాం. చూడండి, నేను చాలా సింపుల్ అయింది చెబుతున్నాను, అయితే చాలా స్థిరమైన మాటలు చెప్తున్నాను. మళ్ళీ చెబుతున్నాను, నీకోసం ఎవ్వరు ప్రార్థన చేసేవాళ్ళు లేరా? బాధపడబాకు, నువ్వు ప్రార్థన చేయి, నీకోసం నువ్వే చేయి. యేసునామమున నేను బాగుంటాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పరేవండి హుషారుగా. నీకోసం వింటున్నారు, సంఘం ప్రార్థన చేస్తుంది నీకోసం. నీ తల్లిదండ్రులు కూడా యూ జస్ట్ డూ ప్రే. నాకు బాగా గుర్తుంది, నేను ఏడాదికి ఒకసారి మా అమ్మ నాన్న కలిసేవాడిని. ఏడాదికి ఒకసారి కలిసిన ఆ 2 3 రోజుల్లో అమ్మని నాన్న నేను అడిగేది, ఎక్కువగా ఏమడిగి ఉండండి, నా కోసం మీరు ప్రార్థన చేశారా? ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడు? ఎప్పుడు నేను 8th 7th చదివే నుంచి ఇదే మాట్లాడాలి, కలిస్తే ఇదే మాట, నా కోసం ప్రార్థన. నేను ఎప్పుడు ప్రతి ఏడాది వాళ్ళు కలిసినప్పుడు ఇదే చెప్పేవాడు, నా కోసం ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నావు నాన్న. ప్రభు ఏం చెప్పారు? చేస్తున్నావు నాన్న. ప్రభు ఏం చెప్పారు? ఏం చెప్పాడప్ప? నువ్వు బాగుంటావు, ఏదో ఒకటి నన్ను మభ్య పెట్టాడు, నువ్వు బాగుంటావు అని చెప్పాడు. నా ప్రభు నా మాటలు ఒకవేళ విన్నాడేమో, నాకు తెలియలా. ఎందుకో చిన్నప్పటి నుంచే ఈ ఆశ నన్ను కాల్చేది. మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలకు మీరు ఆస్తులను సంపాదించండి, వాళ్ళ కొరకు మీరు ఏవైనా సమకూర్చండి. అవి స్థిరమైనవి కావు, వాటిని దొంగలు కనుమ వేయవచ్చు, తుప్పు వాటిని తిరివేయవచ్చు, పురుగులు వాటిని పాడు చేయవచ్చు. మీ ఆస్తులను పరలోకములో సమకూర్చుకునడి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన పరలోకంలో డిపాజిట్ అవుతుంది అన్నమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిగా చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వలేదా? అయితే మమ్మీ ఇంకా ప్రేయర్ ఎక్కువ చేయాలని అర్థం. వింటున్నారా? నీ పిల్లలు ఇంకా నువ్వు ఉన్నత స్థాయికి రాలేదా? భార్యను మీరు ఇంకెక్కువగా నిందించాలని అర్థం. అమ్మ నువ్వు సరిగా ప్రేయర్ చేయట్లేదు, అంతేనా బ్రదరు? కాదు, నువ్వు మోకరించి ముందు ఇంట్లోకి ఆశీర్వాదం వచ్చింది. నేను యథార్థత చెబుతున్నాను, వినండి. మమ్మీల ద్వారా వస్తుంది, కానీ డాడీ చేస్తే దాని ఎఫెక్ట్ 2 times ఎక్కువ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంది. మమ్మీ చేసే ప్రార్థన దేవుడు వింటాడు. అయితే బ్రదర్స్ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లలకి మహా ఆశీర్వాదాలు తెస్తుంది. నువ్వేమో ఎక్కడ లోకంలో బిజీగా ఉంటూ, బిజీ మ్యాన్ నువ్వు, మోకాళ్ళు ఉంగుతాయా నీకు? సామాన్యంగా మోకాళ్ళు ఉంగితే భార్య ముందు తలదించుకున్నట్టుండి అన్నట్లుగా, అమ్మో నేను కైముయ్యి అనలేను.
ఆ దేవుడి స్తోత్రం. వెళ్ళి సాక్ష్యం చెప్పేసిద్దాము. ఎవరికి వెంటనే ఫోన్ చేసి, అక్క మా ఆయన ఈ మధ్యన కొంచెం ప్రార్థన చేసుకుని అందరూ చెప్పేసి, అమ్మో నేను అట్లా తగ్గి కనబడటం నా వల్ల కాదు, నేను ఎప్పుడు కొంచెం స్తోత్రం వింటున్నారా చటపటమంటానే నేను ఉండాలనుకుని నీవు ప్రార్థన చేయకుండా కనుక మౌనంగా ఉంటే నీ పిల్లలకు నువ్వు సమకూర్చేది ఏమి లేదు అక్కడ. అందుకని మీ అందరికీ ప్రేమతో నేను చెప్తున్న మాట, పిల్లల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. మంచి చెప్పండి. హల్లెలూయా. సంఘంని జాలిగా చూడకూడదు, ఎప్పుడు ప్రేమగా మాట్లాడాలి కానీ జాలి ఉండకూడదు. సంఘం మీద ఎలా ఉండాలంటే కఠినంగా ఉండాలి సంఘంలో. ఏ విషయంలో? ప్రార్థన విషయంలో. మోకరించు, ఇలా ఉండాల్సిందే భక్తి అంటే, ఇలా చేయాల్సింది భక్తి అంటే. వేరే మార్గం లేదు నాన్న. బలమైన ప్రార్థన చేసి చూడు, దేవుడు నీ కుటుంబాన్ని బహుగా వర్ధిల్ల చేస్తాడు. 2 చేతులు ఎత్తేసి స్తోత్రాలు చెప్పండి. అది చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనే సారవంతమైన నేలలు రావాలి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది. ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? అంత అవసరం ఏంటి? నా మాట విను. రోజు ఉదయాన్నే 4 to 6 ప్రేయర్ చేయి. చూడు స్వస్థత ఎలా వస్తుందో చూడు. 4 రోజుకల్లా ఇక్కడ నిలబడి నువ్వు సాక్ష్యం చెబుతావు. విన్నారా? అదే హాస్పిటల్కి వెళ్ళావనుకో ఖచ్చితంగా వాడు కత్తి పెడతాడు నీకు. నా యేసయ్య మాటలు వింటున్న వారులారా, దేవుని సన్నిధానములో నువ్వు బలముగా ప్రార్థన చేస్తే ఏది నిలబడింది నా నీ లోపల? ఒక్క వ్యాధి అయినా సరే దాని బలమంతటితో బయటికి వెళ్ళిపోతుంది. నీలో నూతనమైన ఆరోగ్యం కలుగుతూ వస్తుంది. నేను చెప్పేది ఈ యథార్థమైన ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను. నేను ప్రేయర్ చేస్తున్నాను, నా యేసయ్య తప్పకుండా నన్ను ఏం చేస్తాడు? స్వస్థ. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచి చూద్దామా? హల్లెలూయా. కాగా నా యేసయ్య మాటలు వింటున్న ప్రియమైన దేవుని సేవకులారా, క్రీస్తు ప్రేమతోనూ క్రీస్తు వాత్సల్యాలతో మీ అందరికీ నేను చెప్పే ఈ ప్రేమ కలిగిన మాటలు మరవవద్దు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దగ్గర ఆయన కోరుతున్నదల్లా ఒకటే, బలమైన ప్రార్థన. ఈ రోజు నుంచి ఒక తీర్మానం మనం అందరం తీసుకుందాం. ఓకేనయ్యా, నేను బలమైన ప్రేయర్ చేస్తాను, నా పిల్లలను కూడా ఏం చేస్తాను? వాడిని ప్రార్థనలో నేను నిలబెడతాను. ఇది ఒక్క విషయం నాన్న, ఈ నెలంతా చేసి చూడండి. ఇది ఏప్రిల్ కదా మొదటి. ఈ నెలంతా ఒక చిన్న అసైన్మెంట్ అనుకుని చేయండి. నీ గురించి ఒక్కడే సాక్ష్యం చెప్పాలా? నా పిల్లలు, మా నాన్న, మా అమ్మ నా కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేశారంటే, నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కలిగిన కారణం మా అమ్మ నానే కారణం. అలాంటి ఒక జీవితంలోనికి మనం రావాలేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మరొక సాక్ష్యం కూడా చెప్పగలగాలి. నా పిల్లలకి ఏమి చేసానో లేదో కానీ నా పిల్లలను మాత్రం నేను బలమైన ప్రార్థనలో ఉండే విషయంలో మాత్రం నేను రాజీ పడలేదయ్యా. నువ్వు మోకరించాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, లేకపోతే నేను ఒప్పను. నేను ఎంతో ప్రేమగా వాళ్ళతో ప్రార్థనలు నడిపించాను. ఈ రోజున నా పిల్లలు ప్రార్థన శుద్ధులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి చెప్పండి. హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడుతున్నవాడు మనుషుల ఎదుట తలదించుకోడు నాన్న. మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఎదుట నిలబడుతున్నవాడు మనుషుల ఎదుట తలదించుకోలేడు. కాబట్టి దేవుని ఎదుట నిలబడదాం. మనం లోకములో తల ఎత్తుకుని ఉందాం. దేవుడు ఆ కృపను మనకు దయచేయుడు కాక. దేవుని దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. విశ్వాస వీరుల లిస్టులో ఎవరెవరి పేరు రాశాడు నాన్న? ఫస్ట్ పేరు ఎవరిది? హేబేలేనా? అంతేనా? విశ్వాస వీరుల లిస్ట్ ఒకటి ఉందా తెలుసా మీకు బైబిల్లో? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హేబేల్ తర్వాత ఎవరి పేరు రాశాడు? హానోకు పేరు రాశాడు. తర్వాత ఎవరి పేరు రాశాడు? మీరు తీయద్దు, చూడండి, నా వైపు చూడండి. తర్వాత ఎవరి పేరు రాశాడు? అబ్రహాం పేరు రాశాడు. నోవాహు, అబ్రహాము, సారా, పెట్టినారా? ఇలాగున్న ఇస్సాకు, ఇశ్రాయేలు వరుసనే విశ్వాస వీరుల పట్టికను రాస్తూ వచ్చాడు. ఇటు చూడండి నా వైపు. దేవుని దగ్గర ఒక ప్రార్థన పట్ల పట్టిక కూడా ఉంది. ఆ పట్టికలో నీ పేరు ఉండాలి. యేసునామమున నా పేరు రావాలి. ఈ రోజైనా నీవు మోకరించగలిగితే నా యేసయ్య నీ యవ్వన జీవితాన్ని మరలా చిగురింప చేస్తాడు. నీ లోపల మరలా ఏవేవైతే చేయను ఉద్దేశించాడో ఆ కార్యాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు.